సరే మళ్ళీ బూతుల యుద్ధం, భార్యల పేర్లు తిరుపతి చికాకు. ఇది ఇంకొక ఆందోళనకరము, కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం కూడా. మనం ఒక 2 ఏళ్ల కిందట లేకపోతే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం అది ఇది చూసాం. రాజకీయంగా 100 విమర్శలు చేసుకోండి, ఇప్పుడు మెట్టల్ ఇంకోటి మనం మాట్లాడాం, అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా అనడము, కుటుంబాలు లేదా మహిళలను తీసుకొని రావటం, ఇది మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. నేను కేవలం మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు జరిగినవి మాత్రమే నేను చెప్తున్నా, మిగతావన్నీ చాలా ఉన్నాయి అనుకోండి. మొన్న సాయంత్రం ఒక చర్చలో ఇట్లాగే ఉంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కుటుంబంలో ఆస్తి తగాదా దాని గురించి ఏదో చర్చ. సరే ఆస్తి తగాదా వాళ్ళ నిజానికి కుటుంబంలో ఆస్తి తగాదా బయట వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అయినా కానీ నాకు నష్టం అంటే నాకు నష్టం అని వాళ్ళు అనుకోవచ్చు. మా అన్న నాకు అన్యాయం చేశాడు, ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదని, అదే ఇలాంటి చెల్లి ఎవరికి ఉండకూడదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ రాజకీయాలతో ఏం సంబంధం లేదు, పార్టీలతో ఏం సంబంధం లేదు. ఆ చర్చలో వాడు వీడు అని తప్ప మాజీ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. పైగా పోనీ అన్న కొత్తనా అంటే అన్యాయాన్ని ఇంతకుముందు ఇంకా ఇంతకంటే పెద్ద మాటలు మాట్లాడి కొన్ని చర్యలకు కూడా గురై రాష్ట్రంలో చిన్న దుమారం లేపిన వ్యక్తి ఎందుకు మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నారు అంటే ఒక రాజకీయమైన ఒక వాతావరణం. ఆయన ఈ మాటనే మాట్లాడితే నేను ఏదో వ్యక్తిగత వీడియోలో ఎక్కడో వెంటనే ఇంకెక్కడెవరో అంతకుముందు అంతకంటే ఎక్కువగా తిట్టారు మీరు చూడలేదా అని. నిన్న పొద్దునేమో టీటీడీ మాజీ చైర్మన్ ఆయన మీడియాని పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటన జరిపినప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ దగ్గరికి రానివ్వలేదు, చాలా దూరంగా మసలారు, దూరంగానే ఉంచారు, కానీ చర్య ఏం తీసుకోలేదు. ఇదేం ఎందుకు ఇలా, కానీ ఆయన మటుకు వీళ్ళ కుటుంబ సభ్యుల వెనక తిరుగుతున్నారు. ఈ మాటలన్నీ ఎందుకండి? రాజకీయ విషయాలు మాట్లాడండి, పాలనా సంబంధమైన విషయాలు మాట్లాడండి. ఏ అంశం అయితే సున్నితంగా ఒకప్పుడు రాష్ట్రము ప్రజ్వరిల్లడానికి కారణమైందో, ఏదైతే ప్రజలు పూర్తిగా తిరస్కరించారో దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? అదే ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు మీరు వేస్తున్నది. నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఈమె మాజీ ముఖ్యమంత్రి భార్య పేరు, ఆయనేమో ఆమె పేరు, ఈయనేమో ఈమె పేరు. ఎందుకు సార్? రాజకీయాలు ఏమున్నాయి? కుటుంబాల విషయాలు ఎందుకు తీసుకొస్తున్నారు? భార్యలను తీసుకొని వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏదైనా మాట్లాడారా? ఇద్దరు కూడా వాళ్ళ పనులే వాళ్ళు చేసుకో. ఇంకొకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి భార్య వచ్చి ఉగాది రోజు వాళ్ళిద్దరు కనపడ్డారు, వీళ్ళిద్దరు కనపడలేదు. ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో రాశారు? ఏ ప్రజాస్వామ్య సూత్రాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ చూసాక నాకు ఒకటే అనిపించింది. ఆ మహిళల మీడియా కాన్ఫరెన్స్ చూస్తే కూడా సవాళ్ళు, లేకపోతే ఇంకా చాలా తీవ్రమైన పదాలు, గాడిదలు, ఇట్లా వాడు గాడిద, ఈ పదాలన్నీ ఎందుకు అంటే ఖచ్చితంగా మరొకసారి ఒక బూతుల యుద్ధం ఈ రాష్ట్రంలో ప్రారంభించడానికి చాలా భారీ ఎత్తున పథకం ప్రకారం అంటే విశాఖ ఉక్కు గురించి చర్చించకూడదు, విశాఖ ఉక్కు ఇది మిట్టల్ నిర్వాసితుల గురించి కాదు, పోలవరం నిర్వాసితుల గురించి కాదు, అమరావతి ఆలస్యం గురించి కాదు, కేంద్రం నుంచి రాని 45% వచ్చాయి మనకు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన 47%. ఇవి కాదు, ఎక్కడెక్కడ మహిళలు కుటుంబాలు సమస్యలు తీసుకున్నారు. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు, రెండెద్దులు జోడాయా చేను బీడాయా అని చివరకు ప్రజలు చెవులు మూసుకోవడము. మళ్ళీ ఏమన్నా అంటే వెంటనే ఒక పెద్ద సైన్యం బయలుదేరుతుంది మన మీద. చాలా బాధాకరం అండి. కనీసం ఈసారైనా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అసహ్యకరమైన బూతుల యుద్ధాన్ని పునరావృతం చేయకండి. నిన్న 2 రోజుల్లో చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాల్సిన ఓ మీడియా మనిషిగా లేకపోతే మాట్లాడే మనిషిగా చెప్పాలన్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100 రాజకీయ యుద్ధాలు చేయండి సార్, ఒక్క బూతు యుద్ధం కూడా అనుమతించకండి. అవును, ప్రజల యొక్క నచ్చదు.